పెద్దపల్లిలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, పుట్టా మధు పాల్గొన్నారు. బీఆర్ఎస్ భవన్ నుంచి అయ్యప్ప గుడి వరకు ర్యాలీ నిర్వహించి తెలంగాణ తల్లి విగ్రహానికి కాళేశ్వరం నీటితో అభిషేకం చేశారు. గత బీఆర్ఎస్ పాలనపై కాంగ్రెస్ నేతలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పడం లేదన్నారు కొప్పుల ఈశ్వర్. కావచ్చు అను మాట్లాడితే దానికి సరైన సమాధానం చెప్పేటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డికి లేదు, ఇరిగేషన్ మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేదు. అదే విధంగా వాళ్ళ ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి ఎంఐఎం పార్టీ మరి అడిగినటువంటి విషయాలు కూడా ఒక్కదానికి కూడా సమాధానం చెప్పే పరిస్థితి లేదు. చివరగా ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ గారిని బదనాం చేయడమే కంకణంగా కట్టుకొని ఈరోజు మరి ఈ కమిషన్ అందరికి ఎందుకు రాదు? సుంకిశాల కూలిపోతే కమిషన్ రాదు, అదే విధంగా ఎస్ఎల్బిసి కూలిపోతే కమిషన్ రాదు, పోలవరం కూలిపోతే కమిషన్ రాదు. ఇలా తెలంగాణలో మాత్రం ఇంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఒక్క 2 పిల్లల దగ్గర కుంగిపోతే అది ఎల్ఎన్టీ సంస్థలే మేమే బాగు చేస్తాం, ఇది 200-300 కోట్లలో మా బాధ్యత మేమే చేస్తామని చెప్పిన అనుమతి ఇవ్వకుండా కావాలనే మభ్యపెట్టి ఈ కాళేశ్వరం ప్రాజెక్టునే అసలు విఫలం, ఇది పనికిరాదని చెప్పే ప్రయత్నం కుట్ర జరుగుతా ఉన్నది. దీని ద్వారా ఏం జరగబోతుంది? ఏదైతే చంద్రబాబు నాయుడుగా కన్స్ట్రక్ట్ చేయబోయేటువంటి బనకచెర్ల ప్రాజెక్టుకు గోదావరి జలాలను అప్పజెప్పే ప్రయత్నం జరుగుతా ఉంది. ఇప్పటికే దొంగతనంగా మరి అగ్రిమెంట్ మీద సంతకం పెట్టినటువంటి